కావేరినైతే ఇంకా కావేరికి డిఎన్ఏ పరీక్షలో కూడా కావేరి కాదు అని చెప్పని తెలియడంతో ఇంకా కావేరి అయితే ఒక ఆట ఆడుకుంటుంది ఏసీపీ విజయ్ని. నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను కదా, నేను కావేరిని కాదు ఉషని అని చెప్పనని. మీరు ఎందుకు పదే పదే ఈ కేసు విషయంలో ఇంత శ్రద్ధ చూపిస్తారో నాకు అర్థం కావట్లేదు ఏసీపీ సార్ అని చెప్పని అక్కడి నుంచి అయితే వెళ్తుంది. కానీ ఇంకా ఏసీపీ విజయ్కి అయితే మాత్రం నేను ప్రతి కేసుని చాలా క్షుణ్ణంగా పరిశీలించి మరి నేను ఖైదీల్ని పట్టుకోవడంలో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ ఈ కావేరి విషయంలో మాత్రం నన్ను ఇలా మోసపోతానని చెప్పని అనుకోలేదు. ప్రతి ఒక్క దాంట్లో డిఎన్ఏ పరీక్షలో కానీ ఫింగర్ ప్రింట్లో కానీ ప్రతి దాంట్లో తనకు వ్యతిరేకమే వచ్చింది. కానీ నా మనసు అయితే చెప్తుంది తన కావేరి అని చెప్పనని. కానీ ఏదో ఒక రోజు తన నిజం బయటకైతే రాకుండా పోదు, చట్టంతో ఎవ్వరూ ఆడుకోలేరని చెప్పని అంటూ ఉంటుంది. ఇంకా చిన్ని సత్యం అయితే కావేరి అయితే చాలా హ్యాపీగా ఇక్కడి నుంచి వెళ్తారు. ఇంకా సత్యంకి అయితే నా చెల్లెలు అని చెప్పని తనకి తెలుసుంటుంది కదా, అయినా తనైతే మాత్రం ఇంకా ఫుల్ హ్యాపీ. నా చెల్లెలు కావేరిని కాదని రుజువైపోయింది, ఇంకా నా చెల్లెలు నా కళ్ళ ముందే ఉంటుంది, ఆ ఉషాకైనా నా కళ్ళ ముందు ఉంటే అది చాలని చెప్పి అనుకుంటాడు. కానీ బాలరాజ్ అయితే ఇదంతా తను కావేరి కాదు అని చెప్పి నిరూపించడానికి ఎంత కష్టపడ్డాడో అవన్నీ గుర్తు చేసుకొని తను చాలా బాధపడతాడు. నేను ఎంత కష్టపడ్డా నా కూతురు కోసమే కదా అని చెప్పి అనుకుంటాడు. ఆ రోజు ఆ బ్లడ్ శాంపిల్స్ని బ్లడ్ మార్చేసి తను అప్పుడు కావేరి కాకుండా వేరే వాళ్ళ బ్లడ్ అక్కడ పెట్టేసి తన పేరు రాసేసి తర్వాత తను కావేరి కాదని చెప్పి నిరూపించడానికి చాలా కష్టపడి చేస్తుంటాడు. దానికి తగ్గ ప్రతిఫలం అయితే అక్కడి నుంచి వచ్చేటప్పటికి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నా కూతురు అలాగే నా భార్య ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారని. కానీ ఏసీపీ విజయ్ అయితే మాత్రం ఈ కేసును అంత ఈజీగా వదలను నేను అని చెప్పని అంటాడు. కానీ ఇంకా కావేరి అయితే మాత్రం సార్ మీరు ఇంకా మీ పని అయిపోయింది కదా అని చెప్పని అంటూ ఉంటే, నేను ఇప్పుడు వెళ్ళిపోయినా మళ్ళీ ఈ కేసు విషయంలోనే నేను వస్తాను అని చెప్పని ఒక షాక్ అయితే చెప్తాడు. అప్పుడు మీరు రావాల్సినంత అవసరం ఇంకా ఉండకపోవచ్చులే సార్ అని చెప్పని ఇంకా కౌంటర్ వేస్తుంది కావేరికి కూడా. చిన్ని అయితే మాత్రం మా అమ్మ సేఫ్ అయిపోయింది అని చెప్పని తను చాలా సంతోషపడుతుంది. కానీ ఇంకా సత్యం అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత సరళకి అయితే చెప్తాడు, నేను చెప్తూనే ఉన్నాను కదా నా చెల్లెలు తను కాదు అని చెప్పనని. తనకి ఒకవేళ పోలికలు ఉండొచ్చేమో, కానీ నా చెల్లి మనస్తత్వం ఎక్కడ, ఈ ఉషా మనస్తత్వం ఎక్కడ, ఎందుకు ఆ అమ్మాయి మీద అంత అబండాలు వేస్తున్నావు నువ్వు అని చెప్పని ఇంకా సరళకైతే కాస్త గడ్డి అయితే పెడతాడు. ఇంకా సరళ కూడా అయితే నువ్వు కావేరి కాకుండా ఉంటేనే నాకు మంచిది, కావేరిగా అయినావు అంటే మళ్ళీ నేను తీసుకొచ్చి మా ఆయన నా ఇంట్లోనే పెడతాడు, అప్పుడు మళ్ళీ నాకు సమస్యలు మొదలవుతాయి. ఇప్పుడు ఏదో కాస్త ప్రశాంతంగా ఉన్నాము, ఇంకా ఆ ప్రశాంతత కూడా లేకుండా చేస్తావు, చూసావా నువ్వు కావేరి పోలికలతో ఉంటేనే మాకు ఇన్ని సమస్యలు వచ్చాయి, అదే నువ్వు నిజంగా కావేరి అని చెప్పిన ఇక్కడ ఆ డిఎన్ఏ పరీక్షలో తేలుంటే మా పరిస్థితి ఏంటి